హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండీ! పాత మోడల్ అనేది. అది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఉందండి. పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టండి. పెట్టడం వల్ల మనం పెట్టిన ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేటప్పటికి దీనికి నేను ఆహ్ క్రాస్ పీసెస్ అనేవి ఏమి వేయట్లేదు కాబట్టి మన హెమ్మింగ్ కూడా పెట్టట్లేదు. స్ట్రిప్ కోసమని మనము వేరే క్లాత్ అనేది తీసుకున్నామండి. అంటే ఆపోజిట్ క్లాత్ అనేది మీకు కనబడటం కోసమని నేను రెడ్ క్లాత్ అనేది తీసుకున్నాను. అది అంటే బయటకేమీ కనిపించట్లేదు, బాగానే ఉంది. చూడండి, మన నడుము బెల్ట్ కూడా ఏమి వేయట్లేదు. ఇక్కడి నుంచి అక్కడ ఫోల్డింగ్ అనేది లేకుండా పాదమంచు ఖర్చుతోని ఈ చివరి వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చివరి వరకు ఇలాగా కుట్టుకోవాలండి. ఇక్కడ కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ నెక్ అనేది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు తెలియడం కోసం అని చెప్పేసి నేను ఆపోజిట్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది మిషన్ అంటే వైట్ ఉంది కాబట్టి ఇది సిమెంట్ కలర్ క్లాత్ కదా, అందుకోసమని బాగా కనిపించట్లేదని చెప్పేసి నేను ఈ రెడ్ క్లాత్ ఆపోజిట్ క్లాత్ అనేది తీసుకున్నానండి. నెక్ పీస్ కోసం అని చెప్పేసి, ఇది స్టిప్గా ఉండటం కోసమని ఈ క్లాత్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఇదేమీ బయటకైతే ఏమీ కనిపించట్లేదండి, బాగానే ఉంది. చూడండి, ఎలాగా మనం బయట వైపు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి చివరి వరకు నీట్గా పైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సరి చేసుకుంటూ ఈ చివరి వరకు ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. మన క్లాత్ అనేది లాగకూడదు, ఎక్కడ ఫోల్డింగ్ అనేది లేకుండా నీట్గా సరి చేస్తూ కుట్టాలండి. చూడండి, ఇలాగా ఈ చివరి నుంచి నిదానంగా ఈ చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఫోల్డింగ్ లేకుండా చూసుకోవాలండి. ఫోల్డింగ్ వచ్చిందంటే మనకి వెనక వైపు ముడతలు వస్తుందన్నమాట. ఇక్కడి నుంచి మనం నెక్ కూడా పైన ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇలా సరి చేసి నీట్గా లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా మెయిన్ క్లాత్ పైన చివరికి మనం ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, మనకి రెడ్ క్లాత్ వేసినా కూడా బయట వైపుకి ఏమీ కనిపించట్లేదు. ఇక్కడి నుంచి మొత్తం లైనింగ్ అంతా జాయింట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా లైనింగ్ మొత్తం నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఎక్కడ ఫోల్డింగ్ అనేది రాకుండా చూసుకోవాలి. ఇటు సైడ్ కూడా మనము జాయింట్ చేయాలి లైనింగ్ అనేది. ఇలా లైనింగ్ జాయింట్ చేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలండి. అంటే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేయాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మనము ఫ్రంట్ భాగం అనేది తీసుకున్నామండి. ఫ్రంట్ భాగం కూడా మనం స్ట్రిప్ కోసం ఇలాంటి క్లాత్ అయితే తీసుకున్నాము. ఇది లేదు అంటే పేపర్ క్లాత్ కూడా మనం తీసుకోవచ్చండి. నేనైతే పేపర్ క్లాత్ వేయట్లేదు, సేమ్ క్లాత్ స్ట్రిప్ నీస్ కోసమని నెక్కుకి అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన క్రాస్ పీసెస్ అనేవి వేయట్లేదు అనమాట. మొత్తం లైనింగ్ అనేది తిరిగి వేస్తున్నాం కాబట్టి కొంచెం స్ట్రిప్గా ఉండటం కోసం మనం ఈ క్లాత్ అనేది వాడడం జరిగిందండి. ఇలాగా మనకి సరిపోకపోతే ఇలా కుట్టిన తర్వాత ఇది ఎలా నెక్ ఉందో క్రాస్గా అయితే నెక్ అనేది పెట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడి నుంచి క్రాస్గా పెట్టి ఇక్కడి నుంచి పాదం అంచు ఖర్చుతోనైతే మనం ఎలా అయితే కట్ చేసుకున్నాం నెక్ అనేది ఆ విధంగా అయితే కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలాగ కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా మనం కుట్టింది అయితే కట్ చేయకూడదు. ఇక్కడ నుంచి మనం ఇలాగా మనం ఏ నెక్ అయితే డిజైన్ చేసుకున్నామో
ఆ నెక్ ఇలా తీసిన తర్వాత మనం ఇక్కడ ఒక టిచ్ అనేది వేసుకోవాలండి. అంటే ఇక్కడ కుట్టు వేసుకోవాలి. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు లైనింగ్ పైనే కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇది లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా ఇలా నీట్గా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని మన ఈ చివరి నుంచి కుట్టు పైన ఒక కుట్టు వేసుకోవాల్సి ఉంటుందండి. లైనింగ్ అనేది బయట వైపుకి కనపడకుండా నీట్గా కవర్ చేసి పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలా కుట్టుకున్నాక మొత్తం లైనింగ్ అంతా జాయింట్ చేసుకోవాలి. ఎక్కడ ముడత లేకుండా చూసుకొని పూర్తి లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం లైనింగ్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. ఎక్కడ ఫోల్డింగ్ అనేది రాకుండా నీట్గా జాయింట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి చివరి వరకు మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని మనం టక్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. టక్స్ వేసుకున్నాక మన క్రాస్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఈ టక్స్ అనేది కట్ అయిపోయింది, ఇందులో వీడియోలో రాలేదు. దానికి టక్స్ ఎవరికైనా అర్థం కాకపోతే మనం వేరే వీడియోలో ఉన్నాయండి, తప్పకుండా చూడండి. మన నార్మల్ బ్లౌజ్కి ఎలా టక్స్ అనేది వేసుకుంటామో అలాగే ఈ బ్లౌజ్కి కూడా వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా ఫోల్డ్ చేసి మనము క్రాస్ బెల్ట్ అనేది మన లోడింగ్ అనేది చేస్తున్నాం అనమాట, బయటికి కనిపించకుండా కుట్టు. ఇలాగైతే మనం కుట్టుకోవడం వల్ల మనకి ఈ ఖర్చు అనేది బయటికి కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట. దానికోసం అయితే మనం రెండో కుట్టు కూడా వేసేస్తున్నాము ఒకసారి. ఇలా వేసుకున్న తర్వాత ఇది బయట వైపుకి ఇలాగ బయటికి తీయాల్సి ఉంటుందండి. చూడండి ఇలా బయటికి తీసిన తర్వాత మనం నీట్గా ఈ క్లాత్ అనేది సరి చేయాల్సి ఉంటుంది. చూడండి ఇలాగ ఇదేంటంటే మనకి కుట్టు అనేది బయటికి కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూసారా ఇలాగా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనము టక్స్ అనేది వేసుకుంటామో ఆ విధంగానే వేసుకోవాలి. ఇలా వేసుకుని రెండోది కూడా మనం రెడీ చేసి పెట్టేసామండి. ఇలా రెడీ చేసిన దానికి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మనము లైనింగ్ అనేది తిరగవేసాం కాబట్టి మన కాజా పట్టి ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు ఇక్కడ మనకి చివరన ఇలా మడత పెట్టేయాలి. లోపల వైపుకి సమానంగా చూడండి, ఇక్కడి నుంచి ఇలా లోపలికి సమానంగా ఫోల్డ్ చేసి కుట్టు అనేది పైనుంచి ఈ చివరి వరకు కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఒక కింద షేప్ బెల్ట్ దగ్గర వచ్చేటప్పటికి కూడా ఇది లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్నాక చూడండి ఇలా తిరిగేసి ఈ చివరి నుంచి మళ్ళీ లైనింగ్ పైనుంచే ఒక కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టడం వల్ల మనకి ఇది అనేది గట్టిగా ఉంటుందండి, ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. అలాగే కుట్టు వేయడం వల్ల మనకి లోపల వైపుకి ఫోల్డ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఒక మడత వేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇది ఉక్స్ పట్టి అండి. దీనిపై నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎలా కావాలి, మన బ్లౌజ్కి ఎలా ఉందో అలాగా సన్నగా కావాలి అనుకుంటే ఇలాగ ఫోల్డ్ చేసి వేసుకోవచ్చు. లేదు మనకి కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే ఫోల్డ్ చేయకుండా మనము అది ఎలాగో ఫోల్డ్ చేసి కుట్టాం కాబట్టి నీట్గా సరిపోతుంది. ఇది వచ్చేటప్పటికి కాజా పట్టీకి మనం ఉక్స్ పట్టి కుట్టేసుకున్నాము. ఇప్పుడు కాజా పట్టి సేమ్ అంతేనండి. కాకపోతే ఇది లైనింగ్ పై వైపుకి వచ్చేలా పెట్టేసి ఇక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది బయట వైపుకి రావాలి. ఇది సేమ్ అంతేనండి, ఎందుకంటే మనం లైనింగ్ అనేది తిరగవేసాం కాబట్టి ఇక్కడ ఫోల్డ్ అనేది చేసుకొని ఇక్కడి నుంచి ఇలా కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత దీనిపై నుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇది పై వైపుకి ఇక్కడ ఈ చివరికి నేను కుట్టు వేసి మిషన్ కాజాలు అనేవి పోసేస్తున్నానండి. ఎందుకంటే ఆది బ్లౌజ్కి మిషన్ కాజాలు అనేవి ఉన్నాయి కాబట్టి మిషన్ మీదే కాజా అనేది పోసేస్తున్నాను.
చూడండి ఇలాగ ఫోల్డ్ చేసి మిషన్ కాజాలు పోసేస్తున్నాను అనమాట. అంటే మనం దారంతో పోస్తాము. దారంతో కాకుండా ఇక్కడ మిషన్ మీదే ఇలా కుట్టు వేసుకొని క్రాస్‌గా ఇలా చిన్న చిన్నగా బాక్సెస్ లాగా కుట్టుకోవాల్సి ఉంటుందండి. క్రాస్‌గా కుట్టాలి. ఈ చివరి వరకైతే మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నామండి. ఇది బోర్డర్ వచ్చింది కాబట్టి మనకి ఇది కూడా హ్యాండ్స్ అనేది మనము తిరగవేస్తున్నాం. ఈ బ్లౌజ్‌కి ఎక్కడ హెమ్మింగ్ అనేది రాదండి. ఖాళీ ఉక్సులు ఒక్కటి కుట్టుకుంటే సరిపోతుంది. బ్లౌజ్‌కి ఎక్కడ హెమ్మింగ్ ఉండదు. అంటే నడుముకి హెమ్మింగ్ ఉండదు. అలా నెక్కుకి హెమ్మింగ్ ఉండదు. హ్యాండ్స్‌కి హెమ్మింగ్ ఉండదు. పూర్తిగా లోడింగ్ అయిపోయి ఉంటుంది బ్లౌజ్ అనేది. మనకి ఎక్కడ ఈ ఖర్చు అనేది కానీ లేదా హెమ్మింగ్ కోసం అనేది బయటికి కనిపించదనమాట. అంటే నెక్ కూడా మనం హెమ్మింగ్‌కి పెట్టలేదు. అలాగే హ్యాండ్స్‌కి హెమ్మింగ్ లేదు. అంటే ఇది ఖాళీ ఈ మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిపోతుంది. తొందరగా హుక్స్ వేసుకొని రెడీ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా కుట్టుకోవచ్చండి. కొత్త వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నార్మల్ బ్లౌజులకి మనం హై నెక్ ఎలా పెట్టుకోవాలి, అలాగే ఫ్రంట్ భాగం ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే మనం కొంచెం నార్మల్ నెక్‌లు కాకుండా చూడండి ఇలాగ నెక్ చూసారా? అలాగా ఫ్రంట్ నెక్ ఎలా పెట్టుకున్నామో ఆ విధంగా మనం కుట్టుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఈ విధంగా. అంటే బ్యాక్ వైపు హై నెక్ పెట్టుకున్నాము. ఫ్రంట్ వచ్చేటప్పటికి కొంచెం మనం డిజైన్‌గా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ షోల్డర్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుందండి. మనం పాదం అంచు ఖర్చే తీసుకుంటున్నాం అనమాట. ఈ చివరికి వచ్చేటప్పటికి రఫ్ చేయాలండి. రఫ్ చేయడం వల్ల మనకి విడిపోకుండా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. నెక్ చూసారా ఎలా కనిపిస్తుందో? దాని ఫ్రంట్ నెక్ అనేది చాలా బాగా వచ్చింది. ఇలా కూడా మనం హై నెక్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ లాగా అంటే మనకి కటింగ్ వీడియో ఉందండి. చూసారా ఎలా వచ్చింది నెక్ అనేది? చాలా బాగా వచ్చిందనమాట. ఇలాగా ఫ్రంట్ నెక్ మనం ఇంకా ఫ్లేయర్ నెక్ తీసుకోవచ్చు. అంటే మనకి నచ్చిన మోడల్ నెక్లు అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ భాగం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇలా టిచ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా రెండు వైపులు కుట్టుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ భాగంకి కొంచెం క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది. అది కూడా ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా అయితే ఎక్స్ట్రా ఉన్నది మనం ఇలా నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది సైడ్లు నీట్గా వస్తుందండి. హ్యాండ్స్కి సైడ్ నీట్గా సమానంగా వస్తుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి హ్యాండ్స్కి మనము ఎప్పుడు కుట్టేటప్పుడే లోత్ అనేది తీస్తామండి. ఇప్పుడు ఇది ఇటువైపు ఫ్రంట్ వైపే మనం లోత్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ వైపు వచ్చే సైడ్ కొంచెం కుట్టు వేసుకొని 1/2 ఇంచ్ అనేది నేను తీస్తున్నానండి లోతు. ఇలా 1/2 ఇంచ్ కట్ చేసేసి ఇక్కడి నుంచి మనము షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా ఎలా వచ్చిందో? ఇలా తక్కువ వచ్చింది ఫ్రంట్ భాగంకి వేసుకోవాల్సి ఉంటుంది. ఎట్లా అంటే మనం లోతు తీసింది ఫ్రంట్ వైపు వచ్చేలాగే కుట్టుకోవాలండి. అప్పుడే మనకి డౌన్ అనేది ఈ ఆమ్ రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చూడ్డానికి బాగుంటుంది బ్లౌజ్ అనేది. ఇలాగ కట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా ఎక్కడ ఫోల్డింగ్ రాకుండా సమానంగా మనము ఎప్పుడు పై భాగం అనేది లాక్కూడదు. హ్యాండ్స్ అనేది మనకి ఆ చివరిని కొంచెం సరిపోకపోతే కొంచెం లాగితే అనేది సాగుతుంది. క్లాత్ అనేది సాగితే సరిపోతుంది. హ్యాండ్స్ అందుకని మనం సమానంగా కంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. తీసుకోవడం వల్ల మనకి మిగిలిన కట్ చేసుకుంటాం. కానీ సరిపోకపోయిందంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మనకి సైడ్లు కుట్ అనేది నీట్గా రాదు. బ్లౌజ్ కూడా చూడడానికి బాగోదండి. హ్యాండ్స్ ఒకలాగా
బ్యాక్ ఫ్రంట్ ఒకలాగా అయిపోతుంది. దానికోసం కొంచెం హ్యాండ్స్ ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, కొంచెం అంత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టి కట్ చేసుకొని కుట్టుకుంటే బాగుంటుంది. ఇలా కుట్టిన తర్వాత మనకి ఖర్చంతా ఒక సైడ్ అనేసి ఇలా గోరుతోటి ఒకసారి రఫ్ చేయడం వల్ల మనకి ఖర్చంతా ఒక సైడ్కి ఫోల్డ్ అయిపోతుందండి. మనకి ఎటువైపుకి కావాలి, కింద వైపుకి అంటే ఇటు సైడ్ ఆమ్ రౌండ్ సైడ్ అనుకున్నా లేదా పై వైపుకి అనుకున్నా ఒక సైడ్కి అణిగినట్టు అయిపోతుంది అనమాట. రెండో హ్యాండ్స్ కూడా నేను లోత్ అనేది తీస్తున్నాను. లోత్ తీసేసి రెండు సమానంగా ఇలా పెట్టి చూడాలి. చూసిన తర్వాత ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ లోత్ తీసింది ఫ్రంట్ భాగానికి రావాలి. అంటే మనం హ్యాండ్స్కి లోత్ తీస్తాం కదా, అది ఫ్రంట్ భాగానికి రావాలి. లోత్ తీయింది బ్యాక్ వైపుకి రావాల్సి ఉంటుంది. ఇలాగా కుట్టుకోవాలి. ఇది నేను ఎందుకు 2 సార్లు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా గుర్తుంటుందని చెప్పేసి నేను 2 సార్లు చెప్పడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఈ చివరి వరకు మనం కుట్టు అనేది వేసుకోవాలండి. అలాగే 2 కుట్లు వేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఈ చివరి వరకు మనం కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే చివరి వరకు కుట్టుకున్నాక ఒకసారి గోరుతోని ఇలా అనుకోండి. చూసారా, ఇలా అంటే సింపుల్గా మీకు నీట్గా కనిపిస్తుందండి. ఇలా అన్న తర్వాత ఒకసారి మన ఆది బ్లౌజ్ అంటే ఫస్ట్ అయితే రఫ్గా ఒక కుట్టు అనేది వేసేయండి చివరికి. ఖర్చు వేస్ట్ ఖర్చు ఉంటుంది కదా, ఆ చివరికి ఒక కుట్టు అనేది వేసిన తర్వాత మనకి ఆది బ్లౌజ్ ఎట్లా ఉందో అలాగా సేమ్ కుట్టాల్సి ఉంటుంది. అలాగే రెండో వైపు కూడా అంటే మనకి వేస్ట్ సైజు ఒక కుట్టు అనేది వేసుకొని ఆ తర్వాత ఆది బ్లౌజు సైజు హ్యాండ్స్ ఎలా ఉంది, అలాగే నడుము లూజ్ ఎంత ఉంది, అలాగే చెస్ట్ లూజ్ ఎంత ఉంది అని ఆది బ్లౌజ్తోనే చూసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడి నుంచి మనము ఆది బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు మనము ఎక్స్ట్రా వేసుకున్నాం కదా, ఖర్చు చివరికి వేసుకున్నాము. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎంత సైజు ఉందో చూసుకోవాలి. చూసారా, ఇంత ఎక్స్ట్రా ఉంది. ఇది మనం ఖర్చులోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటు సైడ్ అటు సైడు కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే మన ఖర్చు మీద 4 కుట్లు వేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా దళసరిగా అంటే లావుగా అయిపోయినప్పుడు ఆ కుట్టు విప్పుకుంటే బ్లౌజ్ అనేది వేస్ట్ కాకుండా సరిపోతుంది. ఈ చివరికి ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలండి. మళ్ళీ చివరికి మనం తీసుకునేటప్పుడు కూడా ఇట్లాగా రఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఇలాగ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడి నుంచి సేమ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతా వేసుకోవాల్సి ఉంటుంది. ఆది బ్లౌజ్ సైజు చూసారా, ఇలా వేసేసి రఫ్ చేస్తే అయిపోయింది. ఇది మనం ఇంకా 4 ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు సైజు వచ్చిందా రాలేదని ఒకసారి మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సమానంగా వచ్చింది. మనం ఇంకా కుట్లు అనేవి ఎక్స్ట్రా వేసుకోవాల్సి ఉంటుంది. అది నేను తర్వాత వేస్తానండి. ఇప్పుడైతే బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. చూసారా ఎలా వచ్చిందో. మనకి ఫ్రంట్ భాగం కానీ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కానీ చాలా నీట్గా వచ్చాయి. చాలా సింపుల్గా మనం హై నెక్ బ్లౌజు, అది పాతకాలంలో సావిత్రి గారు వేసుకున్నట్టు బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రెండింగ్లో రోజా గారు కూడా వేసుకున్నారండి ఇలాంటి బ్లౌజే. చూడండి హ్యాండ్స్ కానీ ఇది చాలా హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాము. మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే కటింగ్ వీడియో చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కటింగ్ వీడియో పూర్తిగా చూడండి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ.